ఇందిరమ్మ రాజీవుల ఆశయాలతో ముందరికి రావాలి. అందరికీ ప్లీజ్ వెనుక ఉండాలంటే ముందరికి రావాలి. వెనుక ఉండాలంటే ముందరికి రావాలి. మహిళలందరికీ స్వాగతం పలకడానికి వేలాది మంది జిల్లాధికారులు ఇక్కడ రావడం జరిగిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. अरे बाबू चल गया नहीं माइकल किसी का सर మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా 50 కోట్ల రూపాయలు మన గౌరవ మంత్రివర్యులు సీతక్క మేడం గారి ద్వారా మహిళలకు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి గట్టిగా చెప్పండి పెట్టాలమ్మా. ధన్యవాదాలు.
చూడండి అక్క ఫోన్ టికెట్ అవ్వదు అమ్మకు మరి ఇచ్చేది 10 లక్షలతోటి మహిళా సంఘం కాబట్టి మీరు ఊళ్ళందరికీ ఆదర్శంగా ఉండాలి. ఇంకొక 10 మందికి ఇట్లాంటివి కావాలి. దయచేసి మన గ్రామ పెద్దలు కొంచెం మహిళలు సీతక్క గారితో ఒక ఫోటో చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారు కావున వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలని మరి కోరుకుంటున్నాం. మద్దతు ఇష్టం
మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మన గ్రామానికి వచ్చి రోడ్డు శాంక్షన్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రివర్యులకు పేరు పేరు అందరూ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసి ప్రభుత్వం చేసామంటే మీ యొక్క ఆశీర్వాదం మీరందరూ కన్న బిడ్డగా నన్ను ఎమ్మెల్యే చేసినందుకు మీ అందరికీ రుణపడి ఉంటే పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి అన్ని వర్గాల వారిని అక్రమంగా దుర్మార్గంగా అవినీతిగా పాల్పడ్డ ఒక పార్టీ ఇవాళ ఆ పార్టీని సాగనంపడానికి మీ అందరి ఆశీర్వాదంతో ఒక రైతు బిడ్డ పేదింటి రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు మీ యొక్క సమస్యల మీద మీ కష్టాలన్నిటి కూడా ఈ దుర్మార్గమైన పాలకులను అంతం చేయడానికి ఎంతో పోరాటాలు చేస్తే ఇవాళ పోరాట ఫలితం ఇవాళ ఆదివాసి బిడ్డ సీతక్క గారు నీలపల్లి శంకర్ గారు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. మేము దేనికైనా ప్రజా సమస్యల మీద అదలకుండా బెదరకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలకు పరిష్కారం కనుక్కుంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటే మీ ఆశీర్వాదం వల్ల వచ్చింది. కాబట్టి మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి మీ అందరూ తెలుసు ఒక ఊషిగాన్ లాగానో ఒక ఆశిగాన్ లాగానో వచ్చి ఆ యొక్క పంకిమాల చీరలు ఏనికి వస్తుండే ఇల్లుపల్లికి మళ్ళా వచ్చి ఆ చీర చూపెట్టి పోతుండే కొందరు వెధవలు సన్నాసులు. ఇవాళ మీ ఊరు బిడ్డ ఎమ్మెల్యే అయినందుకు దాదాపు 50 కోట్ల రూపాయలతో 2 దిక్కుల రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఆ రోజు మన గ్రామానికి ఏ విధంగా అయితే 4 ఎకరాలు భూమి తీసుకొని 200 ఇండ్లు ఎట్లయితే కట్టించినామో మళ్ళీ ఇండ్లు కట్టియబోతా ఉన్నామో మీ అందరికి. కాబట్టి రాబోయే కాలంలో సీతక్క ఆశీర్వాదంతో సీతక్క ఎలక్షన్ల ముందల వస్తుందని కూడా మాట ఇవ్వడం జరిగింది. కానీ రాలేదు. ఆ రోజు రాకుండా ఈ రోజు పట్టుబట్టి ఎన్ని సమస్యలున్నా ఇళ్లపల్లికి నువ్వు రావాలంటే వస్తా పాదని చెప్పి ఎన్ని పనులు ఉన్నా కూడా రావడం జరిగింది. కాబట్టి మీకు వచ్చినందుకు సీతకు వచ్చినందుకు ఏదో ఒక పని మీకు ఉపయోగపడే పని మహిళలకు అక్కలకు అమ్మలకు ఉపయోగపడే పని పేపర్ మీద రాసేయండి. ఇళ్లపల్లికి తప్పకుండా పని చేసి పెడతాదని చెప్పి మీ అందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఇంత ఉదయం 10 గంటలకు వస్తామని చెప్పినాం. అయినా అడుగడుగున సీతకు వస్తే ఎవరు జరగనిస్తారు? రేవంత్ రెడ్డి అన్న క్రేజ్ ఎట్లుంటుందో సీతక్క క్రేజ్ కూడా అట్లా ఉంటుంది. అందరికి తెలుసు. కాబట్టి జరిగిన బిడ్డ మరి ఒక ప్రయోజకుడై ఒక ప్రజాప్రతినిధిగా మరి అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి సన్నిహితుడుగా మరి నాకు ఒక ఆడబిడ్డగా మరి మాకు కూడా తోడుగా ఉంటూ మీ అందరి బిడ్డగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి శంకరన్న గారికి అడుగడుగున ఘన స్వాగతం పలుకుతూ మరి మీ కొడుకుగా దీవించిన మీ అందరికి పేరు పేరున నమస్కారం. వీరులపల్లి అంటేనే వీరుల పల్లి, మరి విరోచితమైనటువంటి పల్లి. కాబట్టి
గత ప్రభుత్వంలో మన గ్రామాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. దాని మూలంగా రోడ్డు వసతి లేనటువంటి పరిస్థితుల్లో నా దగ్గరకు వచ్చి అక్క మా ఊరికి రోడ్డు కావాలంటే 20 థ్యాంక్ యూ అమృత. మరొకసారి ఇక్కడ మా చేపల గ్రామానికి వచ్చేసినటువంటి సీతక్క గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ మా తోటి ఈ గ్రామానికి సీతక్క వస్తుందని కూడా కలవకుండా నేను అనుకోలేను. కానీ ఎప్పుడూ టీవీ చూస్తుంటే మా సీతక్క మా తోటి మహిళ టైం తీసుకొని అక్కడ మద్రాపూర్ కానీ అదేవిధంగా అప్పరెడ్డి కూడా వీర్లపల్లి చేగూరు వివిధ శంకుస్థాపన చేసి ఇక్కడికి వచ్చినందుకు వారికి నిజంగా కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అన్న. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఫస్ట్ టైం చేకూరు వచ్చి అనుకుంటారు, కానీ ఇంతకుముందు 10 సంవత్సరాల కింద ఒకసారి అక్క చేకూరు వచ్చిపోయిందన్న. 10 సంవత్సరాల కింద నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఏపీఎం గారు కానీ మిగిలిన వారందరూ కూడా నిజంగా కూడా మా బిడ్డ మన అమ్మ అందరూ కూడా వస్తున్నారు. నిజంగా మనం ఖచ్చితంగా ఆమెను మంచి ఇంప్రూవ్ చేస్తే మనకు ఖచ్చితంగా పంచాయతీరాజ్ నిధులే మనకు గ్రామాల కంటే పంచాయతీరాజ్ నిధులు వస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారో తెలియదు, ఖచ్చితంగా సభ సక్సెస్ కావాలి. అదేవిధంగా అన్ని ఊర్లో కూడా మంచిగా చేసుకునే విధంగా చేసుకున్నామని చెప్పిండు. అదేవిధంగా ఈ రోజు చాలా సంతోషం అక్క మాకు. నిజంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా నిజంగా ఒక రోడ్ అంటే ఒక రోడ్ మా మండలానికి డబల్ రోడ్ వచ్చిన పరిస్థితి ఈ రోజు వరకు కూడా లేదు. ఏదో డబల్ రోడ్ చేకూరు వచ్చింది, ఆ సంవత్సరాలు చిన్న సంవత్సరాలు ఒక డబల్ రోడ్ చేకూరు రోడ్ వచ్చింది తప్ప ఒక ఇల్లు వచ్చిన పరిస్థితి లేదు, డ్వాక్రా బిల్డింగ్ వచ్చిన పరిస్థితి లేదు. ఏ దగ్గర ఎక్కడేసిన ఒకటి 10 సంవత్సరాల నుంచి అట్లా ఉండే. కానీ ఈ రోజు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా సంవత్సరం లోపలనే 750 కోట్ల రూపాయలు నిధులు తెచ్చిందంటే మా శంకరన్న కూడా నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా ఈ రోజు మా శాంతాల నుంచి ఇక్కడికి ఒక 20 నుంచి ఇదే రోడ్డు ఇప్పుడు మనం శంకుస్థాపన చేసిన 20 కోట్లది కనీసం 10-12 నిమిషాలు 12 కిలోమీటర్లు వస్తుంది. అంటే మనకు సౌలభ్యం మండలాలు కానీ ఏం చేసుకున్నా సౌలభ్యం గురించి, కానీ ఇక్కడ సౌలభ్యం లేకుంటే నిజంగా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మనకు రోడ్డు నిజంగా ఒక సంవత్సరంన్నర లోపల ప్రతి రోడ్డు నందిగామ కొత్తూరు మండలంలో డబల్ రోడ్డు మొత్తం ఖచ్చితంగా డబల్ రోడ్ అయితే అని మేము సభాముఖంగా మీ అందరికీ తెలుసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రైతు బిడ్డను, ఒక ఆదివాసి బిడ్డను మీ అందరి యొక్క ఆదరాభిమానంతోని, మీ దీవెనలతోని, మీ ఆశీస్సులతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, రేవంత్ అన్న తరఫున, సీతక్క తరఫున ధన్యవాదాలు, ప్రాధాన్యత చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతం బిడ్డగా ఒక పేదింటి బిడ్డను మీరందరూ ఆశీర్వాదం ఇచ్చి ఇవాళ అసెంబ్లీకి పంపితే ఒక ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేయాలో, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉండాలో ఆ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి కళ్ళాలో మీరు అందరూ చూస్తా ఉన్నారు. కాబట్టి అప్పుడు మీ ముందర తీసుకొచ్చి ప్రత్యక్షంగా కూర్చోబెట్టడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతున్నా సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావాలి, నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి. కాబట్టి ఇవాళ శుభ సూచకం సీతక్క రావడం మీ అందరికి తెలుసు. ఇవాళ రాష్ట్రం పరిస్థితి తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని చెప్పి కొన్ని పార్టీలు హబ్బం కలుపుకుంటే ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఇచ్చిన తెలంగాణను కొందరు స్వార్థానికి, ఒక కుటుంబ పాలన, ఒక నియంత్రిత ధోరణి, గడిల పాలన ఈ కాంగ్రెస్ పార్టీని భుజాల మీద వేసుకొని ప్రజల తరఫున, మీ అందరి తరఫున, మా అందరి తరఫున పోరాటం చేస్తే పోరాట బిడ్డకు మీరందరూ ఆశీర్వాదం ఇచ్చి ఇవాళ ముఖ్యమంత్రి పదవి వచ్చే విధంగా చేస్తే ఆ బిడ్డ ఇవాళ ఎన్ని కష్టాలున్నా దుర్మార్గులు అప్పుల పాలు చేసి ఇలా చిప్ప చేతికిచ్చి చేసిన తప్పులని కప్పుపుచ్చుకోవడానికి ఇవాళ దొడ్డిదారిన వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు.
ఫస్ట్ గా బస్ పాస్ ఫ్రీ చేయడం జరిగింది. సబ్సిడీకి సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇలా గృహజ్యోతి ద్వారా ప్రతి ఇంటికి కరెంటు బిల్ మాఫ్ చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళలను మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేస్తే ఇవాళ గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మహిళా సంఘాలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఉండే ఈ 10 సంవత్సరాల నుంచి మహిళా సంఘాలను నిర్వీర్యం చేసి వాళ్ళను నిర్లక్ష్యం చేస్తే ఇవాళ కొత్త ప్రభుత్వం ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పించాలనే సంకల్పంతోనే ఇవాళ సీతక్క గారికి ఈ యొక్క మహిళా సంక్షేమ శాఖ ఇస్తే ప్రతి మహిళా గ్రూపుకు ఇవాళ చూస్తా ఉన్నారు. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కోట్ల వరకు మహిళా సంఘాలకు ఇలా లోన్లు ఇవ్వడం జరిగింది. వడ్డీ లేకుండా రుణాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అదొక అట్లనే కాకుండా గతంలో వారి ఇష్టానుసారంగా చేస్తే ఇలా మహిళా సంఘాలు వారి ఇష్టానుసారంగా వారికి ఏ ఇష్టం ఉన్నా వృత్తుల మీద మహిళా శక్తి ఆధ్వర్యంలో ఇవాళ ఎన్నో పథకాలు తెచ్చి మీ ఇష్టంగా మీ కుటుంబాలు మీరు బాగుపడడానికి మీకు నచ్చిన చిన్న వ్యాపారాలు చేయడానికి ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మీరు అర్థం చేసుకోండి. ఇవాళ సంక్షేమంతో పాటు ఉంది కాబట్టి మీకు మళ్ళా పూర్వం దశ ఇలా మహిళలు ఎక్కడికి పోయినా మహిళలను ఇవాళ పూర్తిగా ప్రాధాన్యత కల్పిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీతక్క మంత్రి శాఖ ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా అభివృద్ధి గురించి చూస్తే మీ అందరికి తెలుసు. శివ చెప్పిండు, వాస్తవాలు చెప్పిండు. ఆయన కూడా చిన్న తప్పిదం వల్ల అక్కడ ఉండే ఆ రోజు అడుగడుగున ఇబ్బందులు పడ్డాడు. నేను కూడా అడుగడుగున ఇబ్బందులు పడ్డాడు. ఇవాళ షేమూరు ఈ విధంగా ఉందంటే వేదిక మీద ఉన్న పెద్దలు శ్యామానంద్ కూడా కృషి ఉంది, ప్రతాపానంద్ కూడా ఉంది, నాది కూడా కృషి ఉంది. ఎక్కడ దాచుకోకుండా ఈ ప్రాంతానికి మీ బిడ్డ ఆ రోజు షాద్నగర్ నుంచి ప్రతాపానంద్ నేను ఉన్నప్పుడు బుగ్గోలు కూడా వరకు బీటీ రోడ్ వేయడం జరిగింది. 10 సంవత్సరాల ఆ సిగ్గురప్పిన వాళ్ళు ఎవరన్నా చెంచడు మట్టేసినారా రోడ్డు మీద? ఇవాళ దీన పరిస్థితి ఉంటే మళ్ళా సీతకు వస్తే అక్కడ మా ఊరికే రోడ్ లేదంటే ఇలా వాస్తవానికి 2 దిక్కుల డబల్ రోడ్డు రావడం జరుగుతూ ఉంది. మీ అందరూ అర్థం చేసుకోండి. ఇవాళ అభివృద్ధి వల్ల మనం ఎన్నో కష్టాలు పడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. కొన్ని కుటిల రాజకీయ నాయకులు ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీ అందరు కోరిక మేరకు మన ఈ మండలంలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి ఇచ్చినా ఇవాళ మీ అందరు చూసిన మీరంతా మనకు షాబాద్ మండలం మద్దూరుకు 1/2 కిలోమీటర్ ఉంది కనెక్టివిటీ. 10 సంవత్సరాలలో భూములు అమ్ముకుంటారు, భూములకు అడ్డం పెడతారు తప్ప అభివృద్ధి చేద్దామనే నాయకుడు వాడు ఉన్నాడు. ఆయన చెప్పండి, మీరే చెప్పండి. 1/2 కిలోమీటర్ రోడ్ చేయనోడు ఇవాళ ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు, మళ్ళా సర్పంచ్ పోటీ చేస్తూ ఉంటామంట. అంటే ఇవాళ మీరు అర్థం చేసుకోండి. గ్రామాలను పట్టించుకునేటోళ్ళు, గ్రామ అభివృద్ధి గురించి పట్టించుకునే నాయకులను పారదర్శకంగా చూడాలి. ఇవాళ నియోజకవర్గంలో 10 నెలల ఎవరు ఊహించని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా నిరంతరం ప్రజల అవసరాల గురించి పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజల గురించి మేలు జరిగినప్పుడు పిలిచినప్పుడు ప్రజాదరణ ఉంటుంది. ఇలా సీతకు వచ్చిందంటే అడుగున ఘనస్వాగతం. అక్క కాన్ఫరెన్స్ లో కూడా అట్లా ఉంటుందో కానీ వారి వల్ల ఇలా టిఫిన్ కూడా చేయలే. అక్క వాస్తవానికి టిఫిన్ కూడా చేయలే. అడావుడిలా హైదరాబాద్ మీటింగ్ నుండి పోవాలని అడవాళ్ళు ఉంది. మీ అందరూ ఆదరాభిమానం చూసి అక్కడ మీటింగ్ క్యాన్సల్ చేస్తా ఉంది. అక్కడ నేను చూస్తా ఉన్నా. కాబట్టి మీ అందరి వల్ల ఇలా
సీతక్కను మనం అన్ని విధాలు సంక్షేమం, మహిళా సంక్షేమం గురించి ఆమె అక్కడక్కడ మాట ఇస్తా ఉంది. మన ప్రాంతం, మన మండలాలు కూడా మళ్ళొక్కసారి సమయం తీసుకొని అధికారులతోని ఒక సమీక్ష ఏర్పాటు చేసి వారి శాఖ ద్వారా మన మహిళలకు ఏమేమి అవసరాలు తీస్తే నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళలకు జరిగినంత అభివృద్ధి కార్యక్రమాలు సీతక్క ద్వారా మనం అందరం పొందవలసిందిగా మీ అందరితో మనవి చేస్తూ ఇవాళ స్లోగా చెప్పారు. అన్ని కార్యక్రమాలు అక్క ఆల్రెడీ అన్ని సంతకాలు పెట్టుంది. దాదాపు 107 కోట్లకు సంతకాలు పెట్టింది. దాంట్లో మన కాశీనాథ్ రెడ్డి కూడా కృషి ఉంది. వారు కూడా ఎమ్మడే ఉంటూ ప్రతి కూడా అప్పుడప్పుడు నాకు ఎప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తూ మన ప్రాంత అభివృద్ధి గురించి కూడా మనం అందరం ఈరోజు ఉదయం నుంచి మరి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కూడా చేయకుండా మా అన్న తిరుగుతా ఉన్నాడు. ఎందుకంటే మీ అందరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, అందరి సమస్యలను తెలుసుకొని నిధులు కేటాయించాలని నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ ఇంతసేపు చాలా విషయాలను మరి మా సోదరుడు మీకు వివరించడం జరిగింది. తప్పకుండా వాళ్ళ సొంత ఊరే, కానీ గత ప్రభుత్వము రోడ్డు ఎక్కకపోవడం మూలంగా ఇవాళ ఆ రోడ్ నుంచి మెయిన్ రోడ్కు డబల్ రోడ్ వేయడం జరుగుతూ ఉంది. 20 కోట్ల రూపాయలతో ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు చాలా ఊర్లలో తిప్పినప్పుడు ఒక దగ్గర మహిళా భవనం, మరొక దగ్గర కమ్యూనిటీ హాలు, మరొక దగ్గర గ్రామ పంచాయతీ, మరొక దగ్గర నిన్ననే మా మహిళా సభ్యురాలికి 10 లక్షలతోటి సంచార చేపల విక్రయ వాహనం కూడా ఇవ్వడం జరిగింది. బండి దాంట్లో తిరుగుతూ చేపలు అమ్ముకుంటారు. పొద్దున సాయంత్రం ఫ్రై చేసిన చేపలు అమ్ముకుంటారు. అట్లా 6 లక్షలు మాఫీ 10 లక్షలలో. ఆ రకంగా కూడా ఇక్కడ అప్పారెడ్డిగూడెంలో కూడా మన జిల్లాలో ఈ నియోజకవర్గంలో జిల్లాకు ఒకటే ఇచ్చినాం. దాంట్లో మరి అన్న ఏరియాకి రావడం నాకు కూడా చాలా సంతోషం. అట్లా చేస్తూ ఇంకా కొన్ని రోడ్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలను కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలను బాగు చేయాలి, మహిళలను బలోపేతం చేయాలి, మహిళలను శ్రీమంతులను చేయాలి, కోటీశ్వరులను చేయాలని ఆయన పదే పదే చెప్తూ మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే గతంలో వడ్డీ ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు, మీటింగులు లేవు. కానీ మరి వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లయితే మహిళల యొక్క ప్రగతి జరిగిందో ఇప్పుడు మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రకంగా ఎప్పటికప్పుడు మహిళలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అందుకని వచ్చి రాగానే మొట్టమొదటి ఏ పని అది మహిళలకు వెయ్యాలంట. దాంతో అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా గ్రామ సభ్యులకు ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్రం అంతా పిల్లలకి ఇచ్చేటువంటి యూనిఫామ్ డ్రెస్సులు కూడా మన మహిళా సంఘాల ద్వారా కుట్టించడం జరిగింది. అదే కాకుండా ఎవరైనా మహిళలు లోన్ తీసుకొని చనిపోతే పాపం ఆ భారం ఇబ్బంది ఉండదు. నిన్న మా దగ్గర కూడా మొన్న మా ఊళ్ళో కూడా ఒక ఆమె పాపం 1,35,000 1,40,000 తీసుకొని చనిపోయింది. పేదరి కుటుంబం. మరి అక్కడ నేనేం చేయాలని వాళ్ళ భర్త చదివితే మన సీఎం గారి ప్రవేశపెట్టిన నువ్వేం బాధపడకు, 2 లక్షల వరకు నువ్వు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు, మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అట్లా చనిపోయినటువంటి యాక్సిడెంట్లలో చనిపోతే కూడా 10 లక్షల వరకు మన మహిళా సభ్యురాలకు ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది. వీటితో పాటు మరి 18 రకాలు ఇంకొకటి కూడా ఉంది, అందులో బస్సులు పెట్టలేదు, 19 రకాలు దాదాపుగా బిజినెస్ పెట్టిన మహిళలకు. అలా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఈ ఊర్లో ఇప్పుడు మీరు మండలం కావాలని అడుగుతున్నారు, తప్పకుండా పరిశీలన చేస్తాం. మరి సెకండ్ దగ్గర కూడా ఒక మాట చెప్పుకుంటే అల్కగా అయిపోతుంది. ఇక్కడ మండలం ఉంటే పెద్ద ఊరై ఉంటుంది, మండలం కావాలని ఆ ఊర్లో దాదాపు 3.5 కోట్ల రూపాయలు వాళ్ళ మహిళా సంఘాలకు మరి వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాంటి ఊర్ల కాడ పలారాలు కానీ ఏదైనా కూడా సేల్ చేసుకోవడానికి మహిళా సంఘాలకు ఇస్తున్నాం.
భారం పడకూడదని గ్యాస్ ధర కూడా తగ్గించడం. అవునా కాదా? మొన్ననే 11,000 మంది టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాం. అదే విధంగా ఏఎన్ఎంలకు ఇచ్చినాం, పోలీసు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులకు రుణమాఫీ జరిగింది, చేస్తలేరని వాళ్ళే మాట్లాడే. మేము వచ్చి సంవత్సరమే అయింది, మీరు 10 ఏళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళల్లో ఎందుకు రుణమాఫీ చేయలేదు? వాళ్ళు అప్పుడప్పుడు చేసిన వడ్డీలో కట్టడానికే సరిపోయింది. వడ్డీ మాఫీ అది, రుణమాఫీ కాదు వాళ్ళు చేసేది. ఇవాళ మేము 21,00,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఇంకా కొంతమంది ఉన్నారు, దాంట్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు. 2014 నుంచి 18 వరకు అందరికీ రుణమాఫీ చేయాల్సినటువంటి గత టీఆర్ఎస్ వాళ్ళు చేయకపోవడం మూలంగా వాళ్ళే చాలా మంది పెండింగ్ లో ఉన్నాయి. కానీ మన ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము అధికారానికి రాగానే 2018 యుద్ధం నుంచి 2023 వరకు ఉన్న వాళ్ళకి చెల్లిస్తామని చెప్పినాం. అది పాపం వాళ్ళ అయినా వీళ్ళే చాలా మంది కాలేదు, ఎందుకంటే గతంలో వాళ్ళకి రెన్యువల్ కాలేదు. ఇట్లా కూడా ఎవరైనా మన గవర్నమెంట్ లో కూడా కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి తప్పకుండా చేస్తాం. ఇవాళ కష్టపడ్డ రైతన్నకు చెమటకు మరి చెమట వస్తున్నందుకు ఫలితం దక్కాలని ఇవాళ సన్న ధాన్యానికి 500 బోనస్ ఇస్తే కష్టపడ్డోళ్ళకు డబ్బులు పోతున్నాయి. ఇవాళ గుట్టలకి ఇవ్వమంటాడు, పుట్టలకి ఇవ్వమంటాడు, చెట్లకి ఇవ్వమంటాడు. పుట్టలు పట్టాలేవు పేదోళ్ళకి ఎవరికి రాలే రైతు బంధు. కానీ ఎక్కడో సిటీలలో ఉండి వ్యవసాయం అంటే తెలియని వాళ్ళు పట్టాలు చేసుకుంటే చాలు వాళ్ళకి డబ్బులు పోతుంది. అది అంటేనే మరి పంట పెట్టుబడి అంటే పంట తీసేదానికి ఇవ్వాలి. మేము ఇవాళ పంట తీసే వాళ్ళకి ఇస్తున్నాం. అట్లా డబ్బులు 24,000 కోట్ల రూపాయలకు పైగా వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకు రోడ్డు కూడా ఇచ్చారు రైతు బంధు. మేమేమంటున్నాం, కష్టపడ్డోళ్ళకి ఇవ్వాలి. రైతు అంటే పంట ఎక్కడైతే పండుతుందో పంట చెల్లకి ఇవ్వాలంటున్నాం తప్ప ఇలా పంట తీయకుండా పర్వాలేదు. ఫామ్ హౌస్ 200 ఎకరాలు ఉంటే చాలు, 200 ఎకరాలకు రైతు బంధు ఇవ్వమంటారు. అది ఎవరి పైసలు? పబ్లిక్ పైసలు కాదా? ఆలోచించండి. అది ప్రతి ఒక్కరికి 20-30 లక్షలు పోయే కంటే పేదలందరికీ కూడా మరి ఏమన్నా ఇవ్వాలి కదా. ఇప్పుడు అందుకని మనం రైతు భరోసా కింద సంవత్సరానికి భూమి లేని వాళ్ళందరికీ 12,000 రూపాయలు ఇంటికి చేరాలని ఆ పథకం పెట్టినాం. రైతు భరోసా మరి 500 గ్యాస్, తర్వాత సన్న బియ్యం కూడా ఇప్పుడు ఇంటికి రాబోయే కాలంలో రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం కూడా మనకు రాబోతుంది. ఇది కరెక్ట్ గా పేదలకు పోతుందని ఓర్వ లెక్క రోజు ఇది ఇస్తలేరు అది ఇస్తలేరు అంటారు. మరి నిన్నటిదాకా మీరే అధికారంలో ఉంటుంది. మరి 30,000 కోట్లు రైతుల మీద ఎందుకు భారం పెట్టిపోయారు? మరి రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదు? మరి మహిళా సంఘాలకు లోన్లు ఎందుకు ఇవ్వలేదు? వడ్డీ కూడా మాఫీ చేయలే వాళ్ళు. మొన్న నుంచి మేము ఇచ్చినాం, వడ్డీ కూడా వాళ్ళు మాఫీ చేయలే. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. చిన్నగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళ మనుషులు అందరు అనట్లేదు పెట్టి ఈ బస్సు ఎందుకు, బస్సు ఉచితంగా పెట్టి ఆడోళ్ళు కొట్టుకుంటారు, ఆడోళ్ళు సిగ్గలు పట్టుకుంటారు, ఈ ముచ్చట్లు పెట్టుకుంటారు. గుర్తుందా వానికి దీనికి? చెప్పడం చేయించడం కన్నా గుర్తుండాలి. చేస్తాం అంటే ఆడోళ్ళకి ఐక్యత ఉండదు. 33 చుట్లు ఉంటాయి కానీ 3 సిగ్గలు ఉంటాయని ఎందుకంటే కూడా పెట్టిండు. మరి 2,000 మంది కలిసి ఉంటున్నారా లేరా? పావులో కూడా పైసా కూడా వడ్డీ లేకుండా మొత్తం ప్రభుత్వం వడ్డీ భరిస్తూ మరి మీకు 50 కోట్ల రూపాయలను ఈ రోజు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి అధికారంలో మహిళల్నే ముందు పెట్టాలని నా ఎంబడి పడతా ఉన్నారు. ఎందుకంటే మహిళలు ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా ఉంటే ఇల్లు చక్కగా ఉంటది. అట్లానే రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ మంచిగా సంతోషంగా ఉండి అభివృద్ధి జరిగి వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకునే శక్తి వాళ్ళ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇల్లు బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది, ఆ రాజ్యం బాగుపడుతుందని మొట్టమొదట మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు పెట్టడం జరిగింది. ఆ ఉచిత బస్సును అడ్డుకోవాలని వాళ్ళు పేదలకు పోయే ప్రభుత్వం ఏమి చేయలే. వాళ్ళ వడ్డీ రూపాయలు కూడా మనకి ఇయ్యలే, మహిళలకు ఏమి ఇయ్యలే. కానీ ఉచిత బస్సు ఎవరు ఎక్కుతారమ్మా? పేదోళ్ళు ఎక్కుతారు. పేదింటి ఆడపిల్లలు ఉచిత బస్సు ఎక్కుతా అంటే కళ్ళని ఎప్పుడు పోసుకున్నారు వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు వద్దు అని రకరకాలుగా వీళ్ళు కొట్టుకుంటారు. బస్సులలో కూర్చొని ఆడోళ్ళు కలిసి ఉన్నారు, ఆడోళ్ళు ఇట్లా అట్లా అవహేళన చేసినా కూడా
లేదు లేదు ఆడవాళ్లకు ఆర్థిక స్వతంత్రం ఉండాలి అని బస్సు ఫ్రీ పెట్టడం జరిగింది. అదే కాకుండా వంటకాడి పోతే ఎంత వద్దన్నా అవునన్నా వంట చేసు అనేది ఆడవాళ్ళ మీదనే భారం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ గతంలో సోనియమ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ ఉండే. ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు 1200 పెంచితే దాన్ని మళ్ళీ ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా డబ్బులు మీ అకౌంట్ లో జమ చేస్తా ఉన్నారు. 200 ఎకరాలున్నా కూడా 200 ఎకరాలున్నా వాళ్ళ చేనుల వాళ్ళ ఇళ్ల కరెంట్ ఫ్రీ ఇచ్చిండు. పెద్ద పెద్ద ఆసంలో కూసంలో కానీ ఒక 100 యూనిట్ల కరెంటు కూడా పేదోళ్ళకు ఫ్రీగా ఇయ్యలేదు. కరెంటు బిల్లు కట్టకుండా తెల్లారి వరకు ఒక 10 ఏళ్లలో కరెంటు కట్ చేసేది. అట్లా ఉండొద్దు. కనీసం వెలుతురు పొందే హక్కు లేదా వాళ్ళకని 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. వాటితో పాటు ఈ రోజు మహిళల కోసం 17 రకాల వ్యాపారాలను గుర్తించడం. మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళా ఈవెంట్ మేనేజ్మెంట్లు, మహిళలకు కుట్టు మిషన్, కుట్టు బట్టలు, మనం స్కూల్ యూనిఫామ్స్ అన్నా కూడా మహిళలకే ఇచ్చినాం. మహిళలకే మరి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, కరెంటు తయారు చేసే సోలార్ ప్లాంట్ కూడా మహిళలకే ఇచ్చినాం. 150 బస్సులు కూడా మహిళలకే ఇచ్చినాం. నడుపుకోండి, మీరే వచ్చిన డబ్బులు తీసుకోండి అని. నిన్న 32 జిల్లాలలో మండలంలో ఎవరైతే ఫిషరీస్ చేపలు పట్టుకుని చేపల వృత్తిలో ఉన్నటువంటి మహిళా సంఘం సభ్యురాలకు 6 లక్షలు మాఫీ చేసి 4 లక్షలు వాళ్ళు కట్టేటట్టుగా ఒక వెహికల్ ఇచ్చినాం. తిరుక్కుండా వాళ్ళు చేపలు అమ్ముకోవడానికి మహిళా సంఘాల వాళ్ళు పొద్దునేమో పచ్చి చేపలు అమ్ముతారు, సాయంత్రము ఫ్రై చేసి అమ్ముతారు. అట్లా కూడా ఎట్లా వీలైతే అట్లా మహిళలకు వ్యాపారంలో ముందుకు రాణించాలని పెట్టడం జరుగుతుంది. మీరు కూడా ఇక్కడ వచ్చినటువంటి మా అక్కలందరూ కూడా ఈ 50 కోట్ల రూపాయలను సక్రమంగా ఉపయోగించుకొని పెట్టుబడిగా పెట్టి రాబడి పెంచుకొని లక్షాధికారులు కావాలి, కోటీశ్వర్లు కావాలి. ఇవాళ ఒక పేపర్ వేసిన ఆయన ఇంటింటికి దిగి పేపర్ వేసే అతను 1000 కోట్లకు అధిపతి. ఇవాళ ఇంటింటికి దిగి పాల ప్యాకెట్లు వేసేటువంటి వాళ్ళు మరి 1000 కోట్లను సంపాదించుకోగలిగారు. ఒక కూలింటి బిడ్డ మరి పెద్ద వ్యాపారవేత్త కాగలిగిండు. కాబట్టి ఇవాళ ఇల్లును చక్కదిద్దే అంత ఓపిక ఉన్నటువంటి మహిళలు వ్యాపారంలో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు, రాణిస్తున్నారు. కాబట్టి ధైర్యంగా మరి సక్రమంగా మీ డబ్బును ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం, సీఎం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. నిన్ననే మరి సావిత్రిబాయి పూలే పుట్టినరోజు. ఆమె తల్లి చదువు చెప్పింది. ఆడవాళ్లకు చదువు వద్దన్నప్పుడు సావిత్రిబాయి పూలే ఇంటి నుంచి బయటకు వచ్చి ఆడవాళ్ల కోసం ప్రత్యేకంగా స్కూల్ పెట్టి నడిపిస్తే ఇన్నేళ్లైనా ఆమె పేరుతోటి ఒక వర్ధంతి జరగలే, ఒక జయంతి జరగలే. కాబట్టి నిన్న సీఎం గారు ఆడవాళ్ళను గౌరవించాలని సావిత్రిబాయి పూలే పుట్టిన రోజును మరి అధికారికంగా మహిళా టీచర్ల డేగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా కూడా గుర్తించడం జరిగింది. తొందరలోనే ఇల్లు లేనటువంటి వాళ్ళకు కూడా ఇల్లు వస్తాయి. పేదవాళ్లకు 10,000 రూపాయలు రాలే, మరి 100 రోజులు పోయేటువంటి భూమి లేని కూలీలను ఏరి వాళ్ళకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. రేపు సంక్రాంతికి మొదలు పెడతా ఉన్నాం. రైతులను ఆదుకోవడం కోసం 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. సన్న వడ్లు పండించేది ఎందుకు? మన పేదోళ్ళు కూడా సన్న బియ్యం తినాలని సన్న వడ్లు పండించినందుకు 500 బోనస్ ఇచ్చినాం. ఒక్కొక్క రైతు మరి 20,000 30,000 కూడా వాళ్ళకి లాభం వచ్చింది. వాళ్ళ కష్టానికి ఫలితం వచ్చింది. ఆ బియ్యం మళ్ళా రేపటి నుంచి ఇంటింటికి సన్న బియ్యం ఇచ్చి మన పేదింటి బిడ్డలు కూడా ఆత్మగౌరవంగా ఉండాలి, కడుపు నిండాలి అని సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సంక్రాంతి నుంచి రేషన్ కార్డులను కూడా పంపిణీ చేసి మరి అన్ని పథకాలకు అర్హత ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా మా శంకరన్నను దీవించాలి. ఇక్కడ ఉన్న అన్ని రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఇచ్చే బాధ్యత నాది. మహిళా సంఘాలకు కూడా రుణాలు ఇప్పించి రుణాలు మాఫీ చేసి మరి మీరందరూ కూడా మీకు టౌన్ దగ్గర ఉంటది, సిటీకి దగ్గర ఉంటది, ఏదైనా కూడా అక్కడ కూడా బిజినెస్ చేసుకోవచ్చు అని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై మహిళా శక్తి.